మీద నా కంప్లైంట్ ఇస్తానుకో లొల్లులు కొట్లాటలై స్టేషన్ కు పోవాల్సి వచ్చినప్పుడు మస్తు బూగులు పడుతుంటారు. పోతే ఎస్ఐ సార్ ఏమంటాడో, సిఐ గారు ఏం సినిమా చూపిస్తాడో అని. ఏ తప్పు చేయనోళ్ళు సుతా గజ్జుమంటారు వాళ్ళని చూడంగానే. అట్లుంటది పబ్లిక్ తోని పోలీసులు మెసులుకునే తరీకా. ఇక కేసులు పెట్టినోళ్ళు ఎన్ని మాటలు తిరిగినా కేసు ఏమైందో చెప్పరు, గట్టిగా అడగలేరు. అగో గా తిప్పలు తప్పిస్తానికే గీకమత్. మన కంప్లైంట్ ఏమైందో, ఎంక్వైరీ ఏడాకొచ్చిందో ఇక అల్కగా తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు వివరాలు మొత్తం మన ఫోన్లోకి వస్తాయి. ఎఫ్ఐఆర్, చలాన్లు, పాస్పోర్ట్ ఇట్లా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. అంతేకాదు పోలీసాలు స్టేషన్లు ఇచ్చే మర్యాదల గురించి ఇట్లా సీదా పెద్ద పోలీస్ సార్కే ఎరక చెప్పవచ్చు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, లేకపోతే స్పందన సరిగా లేకపోయినా, వాళ్ళ కేసు మానిటరింగ్ కూడా ప్రాపర్గా లేకపోయినా అట్లాంటి వాటిని కూడా క్యూఆర్ కోడ్ ద్వారా పంపించినట్లయితే ఉన్నతాధికారుల నోటీస్కి వెళ్తుంది. ఇన్నోతులు స్టేషన్ పోయి అడిగితేనే కేసు సంగతి తెలిసేది, లేదంటే ఫోన్లో చేయాలి. అదునుకు ఎస్ఐ గారు, సిఐ గారు లేకుంటే వెనకకు మరి రావాల్సిందే. నాయే ఫోన్లు చేస్తే బిజీగా ఉన్నా ఎంక సిరి అని పెట్టేస్తారు. గట్ల కావద్దనే గీకమతు. ప్రతి ఒక్క స్టేషన్ లా, బస్ స్టాండ్ల క్యూఆర్ కోడ్ పోస్టర్లు అంట పెట్టిండ్రు. కంప్లైంట్ పట్టించుకున్నది లేని, ఎవరు ఎట్లా పనిచేస్తున్నది, పబ్లిక్ ఇచ్చిన వివరాలతోటి పోలీసుల మీద యాక్షన్ గిట్లుంటది. కరెక్ట్ గా డ్యూటీలు చేస్తే వాళ్ళకి ఏం కాదు, కానీ పబ్లిక్ నదిరిచ్చుడు, బెదిరించుడు, లీడర్ల మాటలు పట్టుకొని సతాయించుడు ఇక నడవది. చెప్పుకుంటానికి మంచిగానే ఉన్నది, కానీ చేతలలో ఎట్లుంటుందో చూడాలి మరి.